నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికో అందరూ నాకు మధ్య చేసినట్టుగా చేయవుతుంది. మా బాబుని మా బాబు అప్పగించు. నేను చేసిన తప్పులు చేయకుండా వాడిని తెలుసుకుని చెప్పు. తప్పులన్నీ ఒప్పుకొని మా బాబు ఆ కళ్ళు చెప్పుకునే కాళ్ళు పెట్టారు. ఆ ఒకటి మన బాబు రైతు బిడ్డగా మేలు పట్టాలి. మన బాబు రైతు బిడ్డగా మేలు పట్టాలి. అది అది అడుగు పక్కకి ఎవరు తన రాని ఉక్కు మొక్కల నా పక్కన నువ్వుంటావు, నా తోడ ఉంది. ఈ మంది పెట్టు నా మనవుడు ఉన్నాడు. పిలిపిస్తూ ఇస్తున్నాడు. మళ్ళీ వడ్డీ మొలిపిస్తా.
ఒకరు ఆలోచిద్దాం, స్పందించండి. సాటి నాగరాజు గారి వేదికగా వస్తే మిత్రులారా, ఒక్క 5 నిమిషాలు మీరు అలాగే కూర్చుంటే మా కళాకారులు వేదిక మీదకి వస్తారు. అందరూ టెక్నీషియన్స్తో సహా అందరూ వేదిక మీదకి వస్తే స్పందించే పెద్ద మాటలు ఇవి. ఒక్క కళాకారులు టెక్నీషియన్స్ అందరూ పైకి వేదిక పోయి ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఈరోజు ఈ పడవడి గారి నాటకం కార్యరూపం దాల్చడానికి ప్రథమ కారణం బ్రహ్మయ్య గారు. ఆయన సమితి కార్యవర్గ సభ్యులు, వారి సతీమణి వేదిక మన చాలా కాలంగా ఈ సాహిత్యము ప్రజాభిమానంలో ఉన్నటువంటి భూముల గారిని కూడా వేదిక రాస్తున్నాను. అలాగే ఆశాలత డాక్టర్ ఆశాలత వెంకటేశ్వర గారిని వాళ్ళని కూడా వేదికకు ఆహ్వానిస్తున్నాను. మనందరి తరఫున మనం ప్రోత్సాహం చేసింది మొదలుపెట్టారు అక్కింటి లక్ష్మయ్య గారిని వేదిక ఆహ్వానిస్తున్నాను. ఈ నాటక రచయిత స్థానిక రైతు కె దామోదర్ నాయుడు గారు కోరుతున్నారు. నాయుడు గారు విశ్వ విద్యా సంస్థల అధినేత విశ్వనాథ్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అభినయ ధన్యవాదాలు రైతు దామోదర్ నాయుడు గారు. గౌరవనీయులు కందార మురళి గారిని వేదిక రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే అంజలి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. గౌరవనీయులు కుమార్ రాజు గారిని కూడా వేదిక, ఎందుకంటే మన కోసం ఒక దూరం నుంచి వచ్చి నాటకాన్ని ప్రదర్శించిన వారిని మన ఊరి తరఫున తిరుపతి తరఫున వారిని సత్కరించడం, నాటక రచయిత నాటక నటుల కంటే కూడా ప్రేక్షక దేవుడికి నమస్కారం పెడుతున్నాను. ఓపికతో ఉండి మా రైతుల కష్ట నష్టాలను కాదు కానీ ప్రేక్షకుల మంచితనాన్ని మాత్రం గుర్తించి ఎక్కడ దామోదర్ గారు అన్నారు కూడా పెద్దలు ఏంటన్నారు కాబట్టి ప్రేక్షకులు కూర్చున్నారు. లేకపోతే ఎంటర్టైన్మెంట్ లేదు, జోకులు లేవు, ఒక్క గౌరవ బదాలయ్య గారికి తప్ప ఊరు లేదు. అటువంటిది ఇంతమంది ఉన్నారు కూర్చున్నారు. మీ అందరికీ మెప్పించిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తే ఆనందం. నమస్కారం, మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మాకెలా ఉన్నారు, మాకు వచ్చాయండి. నమస్తే అండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మహతి ఆడిటోరియంలో మొట్టమొదటిగా చాలా రోజుల తర్వాత నాటకము చాలా ఎంతో వాతావరణంలో ఎంతో ఆనందంగా ఈరోజు నాటకం ప్రదర్శించారు. ఒక్కొక్క పాత్ర చాలా జీవించినట్టుగా ఉంది. అలానే జీవించతో పాటు ఒక్కొక్క మళ్ళీ కుటుంబంని చాలా ఆనందంగా ఉంది, చాలా స్ఫూర్తిగా ఉందండి. ఎవరైనా కూడా రానున్న రోజుల్లో కూడా ఈ మహతి ఆడిటోరియంలో ఇంకా చిన్న రిపేర్ ఉన్నాయి. దయచేసి అందరూ కూడా ఈ పాయింట్ని చెప్పిన పాయింట్ని మీరు అరేంజ్ చేసినటువంటి పడమటగాలి నాటిక ద్వారా మానవ సంబంధాలు పటిష్టపరచాలి. దాంతోపాటు తల్లిదండ్రుల పాత్ర, పిల్లల బాధ్యతలు ఇద్దరి ప్రవర్తించాలి. ఎక్కడో కూడా అనవసరమైన మోసాలకు పాశ్చాలకు పోకుండా, అనవసరమైన కళలకు కనకుండా జీవితాన్ని వాస్తవానికి దగ్గరగా ముందుకెళ్తే జీవితము ఆటుపోటలకు బానిస కాకుండా సర్వసామాన్యంగా మంచి నడవడికి నడుస్తుందని ఈ నాటిక ద్వారా తెలియపరుస్తున్నారు.
ఈ నాటిక అనేది కళ్ళకు కట్టినట్టుగా నిజానికి దగ్గరగా వాస్తవానికి దగ్గరగా పల్లె ప్రాంత జీవనం ఎలా ఉంటుంది, వారి యొక్క కష్టాలు నష్టాలు బాగోగులు ఎలా ఉంటాయి, వాళ్ళ నిజమైన ఆప్యాయత ఎలా ఉంటుంది, నిజమైన ఆప్యాయత మనిషి పలకరించుకుంటే తన కష్టాలు ఎలా తీరుతాయనే దీంతో బాగా కంటికి కనిపించే విధంగా ప్రతిస్పందించడం, కంటికి కట్టినట్టుగా కనిపించడం అనేది దాంట్లో పార్టిసిపేట్ అయినటువంటి నాటకకర్తలకు వారికి కూడా నా అభినందనలు. దీంతోపాటు ఇంతకుముందు మానవ సేవ కన్నా మాధవ సేవ గొప్పదనేది, కానీ ఈ నాటిక ద్వారా మానవ సేవ కన్నా మాధవ సేవ కన్నా భూమి సేవ మనిషి సేవ అనేది గొప్పదిగా ప్రతిబింబించడం జరిగింది. ఇది చాలా గొప్ప సహృద్భావ ప్రభావంలో జరిగిన నాటికకు దాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలుగు భాష అధ్యక్షుడు తిరుపతి జిల్లా తెలుగు భాష అధ్యక్షుడైనటువంటి సాకం నాగరాజు గారికి, టమటం రామచంద్రరెడ్డి గారికి, నాటికలో ప్రదర్శించినటువంటి యాక్టర్స్కి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సంతోషం వ్యక్తపరుస్తున్నాను. పడపడి గాలి నాటిక చూడాలని చాలా రోజులుగా నా కోరిక. ఈ రోజుకి ఆ కళ నెరవేరింది. మీకు అవకాశం కల్పించిన తెలుగు భాష గురించి ముఖ్యమైన ధన్యవాదాలు. మానవీయ విలువలు నశించిపోతున్న ఈ తరుణంలో, కుటుంబ వ్యవస్థకు సంబంధించిన విలువలు నశించిపోతున్న ఈ తరుణంలో ఈ నాటిక చాలా ఉపయోగకరం. ఇది ప్రజల్లో అవగాహన పెంచడమే కాకుండా కొన్నంత ధైర్యాన్ని కూడా కల్పించే నాటకం ఇది. సో ఇటువంటి నాటకము ఈరోజు చాలా ఉపయోగకరమైన అంశము. ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చాలా అవసరము. గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శిస్తే ఇంకా ఉపయోగకరంగా ఉంటుందని నా సూచన. రెండు తెలుగు రాష్ట్రాల్లో కళారంగానికి కళాకారులకు పరిచయమైన గౌరవనీయులు జి బలరామయ్య గారు ఐఏఎస్గా ఉంటూ నాటక రంగం మీద మక్కువ ఎక్కువతో ప్రధానమైన కారణంతో వీరు మా నాటక రంగం అనే కన్నా మన నాటక రంగంలో వీరు కూడా పాల్గొనటం కళారంగానికి గౌరవం పెరిగిందని మనం చేసుకుంటున్నాం. ఇక మనం యాక్సిడెంట్లో ఫ్రాక్చర్ అయింది. దీనికన్నా ముందు సాకం నాగరాజు గారు అన్నగారు ఈ నాటకాన్ని అద్భుతంగా ఈ వేదిక మీద తిరుపతిలో ప్రేక్షక దేవుల ముంగిట అద్భుతంగా ప్రదర్శించాలనే ఉద్దేశంతో గత కొన్ని నెలల నుంచి ఆయన పడిన తపన అనన్యము ఆకాశం అఖండం అలాంటి గొప్ప వ్యక్తి అయినటువంటి పద్మావతి గారు వారి తరఫున వారి అర్థానిగా ఈ వేదిక మీదకి ఇప్పుడు ఇక్కడ ఈ నాటక ప్రదర్శకులందరినీ ఆశీర్వదించడానికి రావటం ఆనందంగా ఉంది. నమస్కారం. ప్రతి పాత్రధారులు ప్రతి ఒక్కరు జీవించారు. జీవితం అంటే ఏంటి, అసలు సత్యం అంటే ఏంటి అని మన కళ్ళ కట్టినట్టుగా చూపించారు. ఈ నాటకాన్ని ప్రదర్శించడం కోసం మా హస్బెండ్ చాలా దీని ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలోనే తను కొంచెం గాయపడడం ద్వారా రాలేకపోయారు. అందరికి కూడా ఇక్కడ ప్రదర్శించిన నాటక అందరికి కూడా కృతజ్ఞతలు. ఆలోచన లేదండి. చాలా ఇలాంటి యూత్ నాలాంటి యూత్కి ఇంకా చాలా నైపుణ్యం కలిగించే విధంగా మీ నాటక సభ్యులు అందరూ కలిసి ఇంకా కొత్త నాటకాలు అన్నీ కూడా తెచ్చి ఒక సభ్యులుగా నాలాంటి యూత్ని కూడా చేర్చుకుంటే మీలాంటి ఆలోచనలు కూడా నాలాంటి ఆలోచనలు కలిగేసి ఇంకా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు సార్. కొత్త పని ఉన్నత గారి ఉద్దేశించి స్పందన ఒక్క మాట చెప్పండి సార్. ఒక్క మాట వాళ్ళు జీవించారు. ప్రతి ఒక్కరూ అందరికీ చేతి నమస్కరిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.